ఢిల్లీ జింఖానా క్లబ్ త్వరలో చరిత్రలో భాగం కానుంది. 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణాన్ని వచ్చే నెల 5వ తేదీలోగా తమకు అప్పగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నంబర్ 2 సఫ్దర్జంగ్ రోడ్డులోని ఈ క్లబ్ను ప్రభుత్వం నుంచి లీజుకు పొందిన స్థలంలో నిర్మించారు. జాతీయ భద్రతా అవసరాల రీత్యా ఈ ప్రాంగణాన్ని అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ల్యూటెన్స్ ఢిల్లీ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలం యావత్తు భారత రాష్ట్రపతికి చెందుతుంది. ప్రధానమంత్రి అధికారిక నివాసానికి పొరుగున ఉన్న ఈ క్లబ్బు 1913లోనే ఏర్పాటైన దాని భవన నిర్మాణం మాత్రం 1930 ప్రాంతంలో జరిగింది. ఢిల్లీలోని కనాట్ ప్లేస్, తీన్ మూర్తి భవన్ వంటి అద్భుత నిర్మాణాల రూపశిల్పి రాబర్ట్ టి రసెల్ ఈ క్లబ్బు భవనాన్ని నిర్మించారు. గతంలో పలువురు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు ఇక్కడ సేద తీరారు. సీనియర్ బ్యూరోక్రాట్లు, సైనిక అధికారులు, దౌత్యవేత్తలు, వ్యాపార ప్రముఖులు ఈ క్లబ్బుల్లో సభ్యులుగా ఉన్నారు. ఈ క్లబ్లో సభ్యత్వం కలిగి ఉండటాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ప్రాంగణంలో మొత్తం 26 టెన్నిస్ కోర్టులతో పాటు అనేక స్క్రాప్స్, బ్యాడ్మింటన్ కోర్టులు, బిలియర్డ్స్ రూమ్లు ఉన్నాయి. దేశ విదేశాలకు చెందిన నాణ్యమైన వంటకాలను అందించే రెస్టారెంట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఢిల్లీ నగరంలోని ప్రముఖుల విశ్రాంతికి, వినోదానికి కేంద్రంగా ఉన్న ఈ ప్రాంత స్వరూప స్వభావాలు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.